నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, నియోజకవర్గ సాధన కమిటీ ఆ రోజు కూడా ఇదే ఫంక్షన్ హాల్లో కూర్చొని మనం ఆ రోజు కూడా మాట్లాడుకోవడం జరిగింది. దాని తర్వాత అనేక సార్లు నేను వాట్సాప్లో కూడా చూడడం జరిగింది. మరి నిజంగా వారు అన్నట్టు, సుభాన్ గారు అన్నట్టు, నియోజకవర్గం సాధించడంలో ముఖ్య పాత్ర రాజకీయ నాయకులదే ఉండాలి. కాబట్టి మరి దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న నేను గూడూరు మండలం సంబంధించింది కూడా వాట్సాప్ గ్రూప్లో చూశాను. వాళ్ళు కూడా నియోజకవర్గం కావాలి అని చెప్పేసి మరి అంటా ఉన్నారు. అక్కడి నుంచి హుసేన్ నాయక్ గారు కూడా మరి కేంద్రంలో వారు కూడా ఉన్నారు కాబట్టి ఎక్కువ ఇది చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇక్కడ నుంచి బయ్యారం నియోజకవర్గం కావాలని మనం కూడా ఎక్కువ ప్రెషర్ని తీసుకెళ్లాల్సిన అవసరం కూడా మన అందరి మీద ఉంది. దీనికి నేనేం చేయాలి, మరి నా పాత్ర ఏంటి అనేది మీరు చెప్తే దానికి నేను తప్పకుండా ఆ పాత్రను పోషిస్తాను. ఎక్కడ అవసరం అంటే అక్కడికి నేను తప్పకుండా వస్తాను. నాతో పాటు నేను రాజకీయాల్లో రావడానికి ముఖ్య కారణం మా చిన్నమ్మ గారు కూడా ఉన్నారు కాబట్టి వారి సహకారం కూడా తీసుకుందాం. వారు కూడా ఈ నియోజకవర్గం ఏర్పాటు కోసం వారు కూడా కృషి చేస్తారు కాబట్టి వారి దగ్గర కూడా ఈ అంశాన్ని తీసుకెళ్ళి వారి సహకారాన్ని కూడా తీసుకెళ్ళి మనము మరి ఏ విధంగా చేసుకుందాం అనేది ఒక ప్రణాళికతో ముందుకెళ్దాం. మరి బయ్యారం నియోజకవర్గమే ఎందుకు అవ్వాలి అని అంటే, ఇక్కడ నుంచి మనం చాలాసార్లు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పేసి గతంలో కూడా మరి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోయినప్పటికీ కూడా మరి కేటీఆర్ గారు చొరవ తీసుకొనైనా మరి చేయాలి, ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రోజు కూడా అన్నారు. కాబట్టి తప్పకుండా మనం ఇక్కడ నుంచి ఒక ఉక్కు పరిశ్రమ బయ్యారం నియోజకవర్గంలో, బయ్యారంలోనే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఇక్కడ నుంచి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి మరి ఇది ప్రధానంగా ఎజెండా తీసుకొని మనం అందరం కూడా ఇందాక ఐలయ్య గారు చెప్పినట్టు ముందుగా మనం బయ్యారం మండలంలోనే ఉన్నటువంటి అందరు నాయకులకు కావచ్చు, లేదంటే గ్రామంలో ప్రతి గ్రామం కూడా తిరిగి బయ్యారం నియోజకవర్గమే కావాలి అనే దాని మీద అవగాహన కల్పిస్తూ, దాని తర్వాత మిగతా మండలాలు గార్లలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, లేదంటే గంగారం కొత్తగూడలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో తర్వాత సమావేశం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనేది నా సలహా. మరి తప్పకుండా బయ్యారం నియోజకవర్గం కోసం తప్పకుండా నేను కృషి చేస్తాను. నా వంతు పాత్ర మీ అందరితోని కలిసి పోషిస్తానని సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.